నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు, మనస్ఫూర్తిగా బాగుందని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మన డే రొటీన్ లాగ్, మార్నింగ్ రొటీన్ లాగ్ వచ్చేసి అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఏం చేస్తున్నానో చూపిస్తాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇక్కడ. ఇంకా మన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అయితే ఇంకా ఇడ్లీ, ఇంకా మార్నింగ్ ఇక బాసనలు అవన్నీ ఉంటాయి కదా, అవైతే ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా లంచ్లోకి అయితే కాకరకాయ పులుసు వేద్దామని తీసాను. మాకైతే చాలా ఇష్టం కాకరకాయ పులుసు. అయితే నేనైతే బాగా చేస్తాను కాకరకాయ పులుసు. ఇంకా పని స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను కాకరకాయ పులుసులకి. ఇంకా నిలబడి అక్కడ వంట చేస్తుంటే నా వల్ల కావట్లేదు. ఇంక ఇక్కడైతే కాసేపు ఇలా సోఫాలో కూర్చొని రిలాక్స్గా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా కాకరకాయ అయితే పొయ్యి మీద వేస్తున్నాను. కొద్దిగా పోపులోకి అయితే జీలకర్ర వేస్తున్నాను. ఇంకా కొన్ని ఆనియన్స్. చాలా అందరూ మిక్సీకి వేస్తారు కానీ నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు, నచ్చదు. నేనైతే తాలింపులోకి వేస్తాను, పోపులోకి. కొద్దిగా పులుసులోకి అయితే కరివేపాకు వేసాను. ఇంకా పులుసులో కరివేపాకు వేస్తే ఎమ్మీగా ఉంటుంది. కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. కొంచెం ఇది నూనెలో ఫ్రై అయ్యాక ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేస్తాను. ఇందులో వేసేస్తున్నాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. అక్కడ ఇడ్లీ అవుతుంది, కాకరకాయలు అయితే ఇక్కడికి మగ్గుతున్నాయి. ఇంకా పులుసు కూడా నానబెట్టి పెట్టాను, చింతపండు. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది, తాలింపు పెట్టాలి. ఇట్లా వంటబండి అంతా నీరు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఆగమాగ ఉంటే నాకు చిరాకు అనిపిస్తుంది. ఏమైనా కానీ పని పక్క పెట్టి వంటబండి అయితే మాత్రం క్లీన్గా చేసుకుంటాను. ఇంకా ఉప్పు కారం వేసాను, మంచిగా ముక్కలు పట్టుకున్నాయి. ఆ ఉప్పు కారం అంతా కూడా మంచిగా మగ్గింది కూర అంతా. ఇప్పుడు నేను ఫైనల్గా పులుసు పోస్తున్నాను. కాసేపు ఈ పులుసు బాగా మరగనియాలి. ఇంకా చింతపండు పులుసు పోసాను కదా, అది పచ్చివాసన పోయే వరకు మంచిగా మరగనిద్దాం. ఓకే. ఇంకా చట్నీకి అయితే తాలింపు పెట్టేస్తున్నాను. మాత్రం బాగా మరిగింది. ఇంకా ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఉడకనిద్దాం ఇందులో. ఇంకా కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర. ఎమ్మి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. నిజంగా చెప్తున్నాను, బాగా అనిపిస్తుంది కాకరకాయ పులుసు. ఏంటంటే లేట్ వచ్చారు మీరు? నేనేం బ్రేక్ఫాస్ట్ ఏం తొందరగా చేసి పెట్టినా, మీరేమో లేట్ వచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయండి. ఇంకా ఇడ్లీ చట్నీ చేసినాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్కి రానన్నా కూడా బాక్స్ అయితే కడుతున్నాను. ఈరోజు కాకరకాయ పులుసు చేసిన. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. తనగా వర్క్ ఉందంట, ఇంకా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్ కూడా తీసుకున్నారు. ఇంకా నేనైతే ఒక్కదాన్నే తింటున్నాను, వచ్చినా కూడా ఒక్కదాన్నే తింటున్నాను. ఓకే అండి, ఈరోజు మార్నింగ్ రొటీన్లో అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.